హాయ్ అండి, అందరికి నమస్కారం. నా లైఫ్ ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ అండి. భార్గవ్ వెంకటీల. యా అండి, నాకు నిజంగా ఎన్టీఆర్ అంటే బాగా 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 ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనలా కష్టపడాలి, అంటే ఎదగాలని చెప్పి కోరుతూనే వచ్చాను నేను కూడా. అండ్ మీరు అడిగారు ఛాన్స్ వస్తే చేస్తారా అని. ఛాన్స్ వస్తే చేయని మనిషి ఎవరైనా ఉంటారంటే చెప్పండి. నేనే కదా, ప్రపంచంలో ఎవరైనా చేస్తారండి. బికాజ్ ఆయన చాలా మంచి యాక్టర్, చాలా మంచి డాన్సర్. ఆయన చెప్పే మోడ్యులేషన్ కానీ, ఆయనకున్న డిక్షన్ కానీ మనకున్న తెలుగు హీరోలో ఎవరికి లేదండి అంత పట్టుదల తెలుగు డిక్షన్ మీద. అండ్ డెఫినెట్లీ ఆయనతో ఛాన్సెస్ డెఫినెట్లీ చేస్తాను. ఆయనతో నెగిటివ్గా నేను విలన్గా చేయాలి అంటే అంతకంటే అదృష్టం అండి చెప్పండి సీరియస్లీ. స్క్రీన్ ప్రెజెన్స్ టగ్ ఆఫ్ వార్గా ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్. అప్పుడు నేను ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి యాక్టింగ్ నేర్చుకుని నేను ఆయన ముందు నిలబడాలి, లేకపోతే కష్టం. అరుణ్, నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అన్న దగ్గర నుంచి వచ్చింది. నాకు బాగా చేసావురా అని ఒక మాట. నేను సీరియస్లీ ఆయన అలా అనడం సీరియస్లీ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే జాగ్రత్త అన్నారు. సో ఇట్ మీన్స్ ఎ లాట్. ప్రహీత్ టెడ్డీ గర్ల్ వాంట్ టు నో ఆల్ యువర్ ఫేవరెట్స్. ఓకే, మూవీ నిన్నే పెడతా, సింహాద్రి, భూమిరెడ్డి, కోటిరెడ్డి. నా లైఫ్ ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ అండి, సీరియస్లీ చెప్తున్నాను. బికాజ్ ఆ ఏజ్లో అరౌండ్ లైక్ 21 yearsలో ఆంధ్ర వాళ్ళ ఆడియో రిలీజ్ అయిందండి. సో అంత చిన్న ఏజ్లో అసలు ట్రైన్లో ఆంధ్ర వాళ్ళ స్టూడియో నెంబర్ 1 బోగీలు ఏంటండి అసలు. ఆ స్టేజ్లో అలా ఎలా తట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు, ఆ మాట్లాడే సత్తా, ఆ డిక్షన్, ఒక కమాండ్ అనేది సాధారణంగా 21 years అబ్బాయికి ఉండదండి. అలాంటిది ఆయనకు ఉందంటే దేవుడి బిడ్డ, గాడ్స్ అంతే. అన్నగారు దీవెనలు ఆయన మీద ఉన్నాయి. అండ్ లక్కీగా ఆయన మంచి యాక్టర్ అవడం మన అదృష్టం సీరియస్లీ.